రాజ్కోట్లో జరిగిన టీ20 సిరీస్లో ఇంగ్లాండ్ 26 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో ఈ సిరీస్లో పునరాగమనం చేయగలిగారు. ఇప్పుడు సిరీస్ 1-2తో ఉంది. ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ ఓపెనర్ బెన్ డకెట్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అదే సమయంలో జోఫ్రా ఆర్చర్, జెమీ ఓవర్టన్లు చక్కటి బౌలింగ్ వేశారు. ముందుగా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా ఈ మ్యాచ్లో మిస్టరీ స్పిన్నర్ అయిన వరుణ్ చక్రవర్తి నుంచి అద్భుత బౌలింగ్ కనిపించింది. అతని అద్భుత బౌలింగ్కు ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లు పిట్టల్లా రాలిపోయారు. అతను జోస్ బట్లర్, జామీ స్మిత్, జామీ ఓవర్టన్, బ్రెడన్ కార్సే మరియు జోఫ్రా ఆర్చర్లను అవుట్ చేశాడు. ప్రస్తుతం ఈ సిరీస్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు. భారత్లో ఈ ఘనత సాధించడం ఇదే తొలిసారి. కెరీర్లో రెండోసారి 5 వికెట్లు తీయగలిగాడు. వరుణ్ చక్రవర్తి ప్రత్యేక జాబితాలో చేరాడు. టీ20 ఇంటర్నేషనల్లో భారత్ తరపున అత్యధికంగా 5 వికెట్లు తీసిన బౌలర్ జాబితాలో వరుణ్ చక్రవర్తి మొదటి స్థానానికి చేరుకున్నాడు. వరుణ్ చక్రవర్తితో పాటు కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్ కూడా 2 సార్లు 5 వికెట్లు తీశారు. అయితే దీపక్ చహర్ మరియు యుజ్వేంద్ర చహల్ తమ టీ20 అంతర్జాతీయ కెరీర్లో ఒక్కోసారి ఈ ఘనత సాధించారు. హార్దిక్ పాండ్యా కూడా ఇద్దరు బ్యాట్స్మెన్లను అవుట్ చేయగలిగాడు. వీరితో పాటు రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్ చెరో వికెట్ తీశారు. ఇంగ్లాండ్ జట్టు 171 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి టీమిండియా ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో ఓపెనర్ బెన్ డకెట్ తన జట్టుకు అతిపెద్ద ఇన్నింగ్స్ ఆడాడు. అతను 28 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 51 పరుగులు చేశాడు. లియామ్ లివింగ్స్టన్ కూడా 24 బంతులు 43 పరుగులతో తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ సమయంలో లియామ్ లివింగ్స్టన్ 1 4 మరియు 5 సిక్స్లు కొట్టాడు. అదే సమయంలో ఆదిల్ రషీద్ మరియు మార్క్ వుడ్ కూడా 10 పరుగులు ముఖ్యమైన సహకారాన్ని అందించారు. దీని ఆధారంగా ఇంగ్లాండ్ ఈ మ్యాచ్లో వారి భారీ స్కోర్ను నమోదు చేయగలిగారు. ఈ మ్యాచ్లో భారత్ బ్యాటింగ్ చాలా పేలవంగా ఉంది. దీని కారణంగా ఇంగ్లాండ్ జట్టు సిరీస్లో పునరాగమనం చేయగలిగింది. సిరీస్లో తొలి 2 మ్యాచ్ల్లో ఇంగ్లాండ్ ఓటమి చూడాల్సి వచ్చింది. అయితే ఇంగ్లాండ్ రాజ్కోట్లో విజయం సాధించి సిరీస్ను 1-2కు చేర్చింది. ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ చాలా పొదుపుగా బౌలింగ్ చేయడంతో భారత్ బ్యాట్స్మెన్ పరుగుల కోసం కష్టపడాల్సి వచ్చింది. అయితే బ్యాటింగ్ విషయానికి వస్తే 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ జట్టు పేలవంగా బ్యాటింగ్ను ప్రదర్శించింది. ఓపెనర్ సంజు శాంసన్ 6 బంతుల్లో 3 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అదే సమయంలో అభిషేక్ శర్మ కూడా 14 బంతుల్లో 24 పరుగులు చేసి పెవిలియన్కు చేరుకున్నాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మరోసారి విఫలమయ్యాడు. ఈసారి కూడా 14 పరుగులకే వెనుదిరిగాడు. మరోవైపు తిలక్ వర్మ 14 బంతుల్లో 18 పరుగులు చేశాడు. 35 బంతుల్లో 40 పరుగులు చేసిన హార్దిక్ పాండ్యా తను కూడా వికెట్ కోల్పోవాల్సి వచ్చింది. వాషింగ్టన్ సుందర్ కూడా 6 పరుగులే చేయగా అక్షర్ పటేల్ 5 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో భారత్ జట్టు 20 ఓవర్లో 9 వికెట్ల నష్టానికి 145 పరుగులు మాత్రమే చేసి 26 పరుగుల తేడాతో ఓటమిని చవి చూడాల్సి వచ్చింది. Please like, share, comment. Don't forget to subscribe my channel Sports Highlight Innings.